అతడే ఆమె ప్రియుడు. ఎపిసోడ్ 7. ఆ రాత్రి అతడు నిద్ర పట్టగా అటు ఇటు దొర్లసాగాడు. అప్పటికి అతడు అక్కడ చేరి 2 రోజులైంది. ఆ రోజు సాయంత్రం వారు ముగ్గురు కారులో అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి వెళ్లారు. తిరిగి వస్తుంటే మధ్యలో కొండ మలుపులో కారు ఆపమంది సిరిచందన. మహర్షి కారు దిగి రవితేజ కూర్చున్న వైపు డోర్ తెరిచి పట్టుకొని దిగండి అన్నాడు. రవితేజ దిగాక అటుపక్క నుంచి సిరిచందన దగ్గరకొచ్చి అలా నడుస్తారా అంది. నడుస్తాను, నడిపించడానికి నువ్వున్నావుగా అన్నాడు రవి. ఆమె భర్త చేతిని పట్టుకొని ఆ పరిసరాల అందానికి మైమరచి అప్రయత్నంగా అబ్బా ఎంత బాగుందిక్కడ అంది. రవి చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ నాకు కూడా ఎంతో బాగుంది. ఇప్పుడు హఠాత్తుగా కళ్ళొచ్చి ఈ ప్రకృతి చూడగలిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది అన్నాడు. ఆ మాట అక్కడున్న ఇద్దరి గుండెల్లోనూ చెరో విధంగా గుచ్చుకుంది. పరోక్షంగా కారణమైంది తనే అని సిరిచందన, ప్రత్యక్షంగా తన వల్లే జరిగినందుకు మహర్షి ఇద్దరూ విలవిలలాడిపోయారు. రవితేజ ఆ వాతావరణాన్ని తేలికపరచడానికే అన్నట్టు ఇలా చేయి పట్టుకుని నీతో కలిసి సప్తపదులు కాకుండా శతపదులు నడవాలని ఉందోయ్ అన్నాడు. ఆ మాట ఆమెలోని పశ్చాత్తాప భావాన్ని పక్కకి నెట్టివేసి మొహంలోకి చిరునవ్వు తెప్పించింది. ఇదంతా గుర్తొచ్చి ఇక నిద్ర పట్టదని నిర్ణయించుకొని అతడు లేచి శాలువా కప్పుకొని బయటికి నడిచాడు. సముద్ర మట్టానికి బాగా ఎత్తుగా ఉండడం వల్ల చలి ఎక్కువగా ఉంది. అతడు బయటికి రాగానే శీతాల పవనాలు అతన్ని చుట్టుముట్టాయి. అతడికి మాత్రం ఆ చలి తెలియడం లేదు. రాసలీఫియా పుష్పం మాత్రం అతడి బాధ అర్థం చేసుకున్నట్టు సానుభూతితో చూస్తుంది. అతడు వచ్చి బయట తోటలో కూర్చున్నాడు. గెస్ట్ హౌస్ ముందున్న మెర్క్యూరీ లైట్ కాంతి అతడి మొహానికి ఒకవైపున పడుతుంది. మరోవైపు చీకటి. అతడి మనసులాగే వెలుగు నీడల మిశ్రమం అతడి మొహం మీద ప్రతిబింబిస్తోంది. గెస్ట్ హౌస్ చుట్టూ కాపలాగా తిరుగుతున్న చలమయ్య అటువైపు వచ్చేసరికి అక్కడ కూర్చొని ఉన్న మహర్షి కనిపించాడు. అతన్ని చూసి ఆశ్చర్యంగా ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నారు అని అడిగాడు. ఏం లేదు తాత, నిద్ర రావడం లేదు అన్నాడు తను. భలేవారే, అందుకని మంచులో కూర్చుంటారా? పెద్ద చలేం లేదు తాత. ఈ కొండల మీద మంచు సంగతి మీకు తెలియదు బాబు. చలి లేనట్టే ఉంటుంది, కానీ తలకి పట్టిందంటే మాత్రం ఒక పట్టాన వదలదు, జ్వరంలోకి దింపుతుంది. ఈ చలి కూడా మనుషుల్లాంటిదేనన్నమాట అనుకున్నాడు మనసులో. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. మరి నువ్వెలా తిరుగుతున్నావు తాత? మాకేంటి బాబు, ఇక్కడే పుట్టి పెరిగినోళ్ళం, అలవాటైపోయింది. చలమయ్య కూడా అతనికెదురుగా గడ్డిలో కూర్చుంటూ కొత్త స్థలం కదా, అందుకే నిద్ర పట్టి ఉండదు బాబు అన్నాడు. అంత చదువుకొని కూడా ఏమాత్రం అధికారం చూపించకుండా తనతో పాటు ఒక నౌకర్లాగే నమ్రతగా ప్రవర్తిస్తూ ఉండడంతో మహర్షి మీద అభిమానం పెరిగింది చలమయ్యకి. అతడికెందుకో రవితేజ మొదటి చూపుల్లో నచ్చలేదు. దానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏం లేవు. అమ్మగారు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారో అర్థం కాలేదు. చలమయ్య కొంచెంసేపు మౌనంగా కూర్చొని తర్వాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఏంటో చిన్నమ్మాయి గారిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అన్నాడు. సిరిచందన ప్రసక్తి వచ్చేసరికి మహర్షి నెమ్మదిగా తల తిప్పి చూశాడు. చలమయ్య కొనసాగించాడు. ఎంత అల్లరి చేసేవారని. ఆ అమ్మగారు వచ్చారంటే ఈ ఇంటికే పెళ్లి సంబంధం వచ్చినంత హడావిడిగా ఉండేది. అలాంటిది ఎట్టా సిక్కిపోయిందో. అతడు మౌనంగా కాస్త దూరంగా ఉన్న యూకలిప్టస్ బార్లని గమనిస్తూ కూర్చున్నాడు. చలమయ్య గొంతులో తొణికిసలాడే విషాదాన్ని తాము కూడా గమనించినట్టు సానుభూతిగా చూస్తున్నాయి చెట్లు. ఉండుండి ఏదో గుర్తుకు వచ్చినట్లు చలమయ్య అతని దగ్గర కూర్చొని ఏదో రహస్యం చెప్తున్నట్టు అన్నాడు. బాబుగారు, మీరు అమ్మాయి గారు స్నేహితులంట కదా. ఆ యమ్మ భర్త కళ్ళు చక్కబడాలంటే నేనో మాట చెప్తాను, వింటారా? చప్పున మహర్షి అతని వైపు తిరిగాడు. అతను చెప్పబోయేదేమిటో మొదట్లో ఒక అనుమానం వచ్చింది. కానీ అమాయకమైన నౌకరికి ఏ చెడు ఆలోచన ఆపదించలేక చెప్పు తాత. సిరిచందన నా ఆప్తమిత్రురాలు. జీవితం చక్కబడుతుందంటే మనం ఏమైనా చెయ్యొచ్చు అన్నాడు. ఏం లేదు బాబు, ఇక్కడికి దగ్గరలో కోయపల్లె ఉంది. అక్కడ రామరాజు దొర అనే పల్లె నాయకుడుంటాడు. ఆయన ఇంతకు ముందు చాలామందికి నయం చేశాడు. అంతెందుకు, నాకొకసారి పక్షవాతం వచ్చి కుడికాలు కుడి చెయ్యి పడిపోతే ఆయనే ఏదో పసరు 3 రోజుల పాటు రాయమని ఇచ్చెళ్ళాడు. అది రాయగానే 3వ రోజుకల్లా మళ్ళీ మామూలు మనిషినైపోయాను. మహర్షి గాఢంగా విశ్వసించాడు. అతనికి నమ్మకం లేదు. పక్షవాతం వచ్చిన వాళ్ళకి, విషజ్వరం తగిలిన వాళ్ళకి నయం చెయ్యడం వేరు.
ఈ తూర్పు కొండల్లో ఇలాంటి కోయ వాళ్ళు చాలామంది ఉన్నారని వినికిడి. కానీ గుడ్డివారికి చూపు తెప్పించడం వేరు. అందులోనూ మెదడుకి దెబ్బ తగిలి ఆప్టిక్స్ నర్వ్ పాడై పెద్ద పెద్ద డాక్టర్లే పెదవి విరిచిన కేసులో మూలికల ద్వారా చెయ్యడం అసాధ్యం. కానీ ఏమో ఏ పుట్టలో ఏ పాముందో. అతడు చలమయ్యతో, ఫలితం ఉంటుందంటావా తాత అని అడిగాడు. నిజమే బాబుగారు, ఆయన పుట్టి గుడ్డి వాళ్ళని కూడా నయం చేస్తాడని చెప్పుకుంటారు అన్నాడు చలమయ్య. మహర్షిలో ఆలోచన ప్రారంభమైంది. రేపు ఉదయమే అక్కడికి వెళ్దామని చందన గారికి చెబుతాను తాత. నాకు ఆ కోయపల్లె ఎటు వెళ్ళాలో చెప్పు అన్నాడు. చలమయ్య చెప్పబోతూ ఉండగా లోపల నుంచి కెవ్వుమని కేక వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. లేచి గెస్ట్ హౌస్ వైపు వెళ్ళబోతూ ఉండగా లోపల నుంచి సిరిచందన కేకలు వినిపించసాగాయి. అక్కడ నిశ్శబ్దంలో అవి భయంకరంగా వినిపించసాగాయి. సర్దార్ అబ్బాస్ అలీఖాన్ తన ఎదురుగా కూర్చున్న ఇద్దరి వైపు కన్నార్పకుండా సాలోచనగా చూశాడు. స్మగ్లర్స్ గ్యాంగ్లో అలీఖాన్ గురించి తెలియని వారంటూ ఉండరు. గోల్డ్ స్మగ్లింగ్లో అతనిది అందవేసిన చెయ్యి. అయితే ఆ రవితేజకి మీరు హోటల్లో ఉన్నట్టు ఎలా తెలిసిందో ఊహించలేమంటారు అన్నాడు సర్దార్. అతనెదురుగా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. వాళ్ళల్లో ఒకడు ఇబ్రహీం, రెండవ వాడి పేరు శాస్త్రి. కొంచెం నిశ్శబ్దం తర్వాత శాస్త్రి కదిలి, సాబ్, ఆ పోలీస్ ఆఫీసర్ మా దగ్గరికి వచ్చే టైంకి అక్కడ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయని ఊహించలేదనుకుంటాను అన్నాడు. సర్దార్ అతడి వైపు తీక్షణంగా చూస్తూ, ఏం, ఎందుకలా అనిపించింది అని అడిగాడు. అతడు పోలీస్ డ్రెస్లో లేడు. మఫ్తీలో మిమ్మల్ని వెంటాడుండొచ్చుగా. కాదు సాబ్ అన్నాడు ఇబ్రహీం. అతను లోపలికొచ్చాక మమ్మల్ని బెదిరించి మంచం కింద ఉన్న గోల్డ్ బిస్కెట్స్ చూసిన తర్వాత అప్పుడు కమిషనర్కి ఫోన్ చేశాడు. అట్నుంచి కమిషనర్ కూడా ఆశ్చర్యపోయాడు. దాన్ని బట్టి పోలీసులకి ఈ విషయం తెలియదని, ఇదంతా ముందనుకున్నట్టు జరిగిన వ్యవహారం కాదని అనిపిస్తోంది సార్. సర్దార్ సిగరెట్ వెలిగించాడు. అగ్గిపుల్ల యాస్ట్రేలో వేస్తూ, రవితేజ మీద మీరు ఫ్లవర్ వాస్ విసరగానే బయటికి పరిగెత్తామన్నారు కదూ. ఇద్దరు తలూపారు. ఇబ్రహీం చెప్పాడు. అవును, నేను పై అంతస్తు మీదకి పారిపోయాను. శాస్త్రి కిందకి పరిగెత్తాడు. రవితేజ నన్ను ఫాలో అవుతూ పైకొచ్చాడు. అక్కడ ఇంకెవరో వ్యక్తి ఉన్నాడు. అతడు రవితేజని కిందకి తోసేశాడు. నేను గబగబా కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లో సురక్షితమైన స్థలానికి చేరుకున్నాను. సర్దార్ ఇబ్రహీం దగ్గరకొచ్చి చేయి సాచి బలంగా అతని చెంప మీద కొట్టాడు. అన్ని లక్షల విలువైన బంగారం బిస్కెట్లు రూంలో పెట్టుకొని పరిగెత్తింది చాలక సురక్షితమైన స్థలానికి చేరుకున్నానని చెబుతావా అన్నాడు కోపంగా. ఇబ్రహీం మాట్లాడలేదు. సర్దార్కి ఎదురు చెప్తే ఏం జరుగుతుందో అతడికి బాగా తెలుసు. శాస్త్రి తన కుర్చీలో కొద్దిగా కదిలి సాబ్ అన్నాడు. ఏమిటో చెప్పమన్నట్లు సర్దార్ అతని వైపు కళ్ళెగరేశాడు. నేను కిందికి పరిగెత్తి మొక్కల వెనకాల దాక్కున్నాను. నా వెనకాల రవితేజ రాలేదు. అతడు ఇబ్రహీంని వెంటాడుతూ పైకెళ్లాడని అనుకుంటూ ఉండగా పైనుంచి రవితేజ శవంలా కింద పడిపోయాడు. ఇబ్రహీం తోసి ఉంటాడనుకున్నాను. జనమంతా రవితేజ చుట్టూ చుట్టుముట్టారు. నేను తిరిగి ఆ రూమ్కి వెళ్ళాను. అయితే అది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ అవడం వల్ల తలుపు తాళం పడిపోయింది. దాని తాళం చెవి లోపలే ఉండిపోయింది. నాకేం చేయాలో తోచలేదు. ఈలోపు కమిషనర్ పోలీసులతో సహా రావడం చూసి అక్కడే కారిడార్లో దాక్కుండిపోయాను. రవితేజని అంబులెన్స్ ఎక్కించిన తర్వాత కమిషనర్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తాళం చెవి తీసుకుని తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అతనితో పాటు బ్రీఫ్ కేసులు బయటికి రాలేదు. ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకి కనబడడం ప్రమాదకరమని చీకట్లోనే ఉండిపోయాను. అందరూ వెళ్ళిపోయాక నేను తిరిగి మన స్థావరానికి వచ్చేశాను. పోలీసులు ఆ గది సీల్ చేసి ఉంచారని, మా వేలిముద్రల కోసం తర్వాత వస్తారని నేను అనుకున్నాను. కానీ మరుసటి రోజు పేపర్లో ఈ వార్త ఏమీ పడలేదు. అసలు గోల్డ్ బిస్కెట్స్ ఆ గదిలో దొరికిన సంగతే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయలేదు. అంటే మిగతా వాక్యం సర్దార్ పూర్తి చేశాడు. అంటే పోలీస్ కమిషనరే తర్వాత వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ బ్రీఫ్ కేసులు తీసుకొని పోయుంటాడన్నమాట. కరెక్ట్ అన్నట్టు ఇద్దరు తలూపారు. ఇబ్రహీం సిగరెట్ని యాస్ట్రేలో నలిపేస్తూ, ఈ విషయాన్ని మొట్టమొదటిసారి చూసిన రవితేజ పై అంతస్తు మీద నుంచి పడిపోయి చచ్చిపోయి ఉంటాడని భావించి కమిషనర్ అశ్వథామ ఆ బంగారం సొంతం చేసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు బతికి ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ ఆ బంగారాన్ని పోలీసులకు స్వాధీనం చేయాలి. కానీ సాబ్, ఇంతకాలం అవెందుకు స్వాధీనపరచలేదని పై అధికారులు ప్రశ్నిస్తారని కమిషనర్ భయపడుతూ ఉండొచ్చు కదా.
అటువంటప్పుడు రవితేజ, కమిషనర్ కుమ్మక్కై ఉండాలి. ఇద్దరు సరిసగం బంగారం తీసుకుందామని ఒక అగ్రిమెంట్కి వచ్చి ఉండాలి. మనం బంగారం తిరిగి పొందాలంటే ఆ కమిషనర్ని బెదిరించాలి అన్నాడు. కష్టం. ఆ కమిషనర్ చుట్టూ సెక్యూరిటీ చాలా ఉంటుంది. సులభమైన పద్ధతి రవితేజని బెదిరించడం. అతన్ని చంపైనా సరే మనం తిరిగి మన బంగారాన్ని సంపాదించాలి. అసలు ఆ బంగారం సూట్ కేసులు ఎక్కడున్నాయో తెలియాలంటే ముందు రవితేజని పట్టుకోవాలి. అతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో, ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కోండి. అతను హాస్పిటల్లో లేడు సార్. ఆ విషయం నేను కనుక్కున్నాను అన్నాడు శాస్త్రి. అతడు శాశ్వతంగా అంధుడయ్యాడంట. భార్యతో కలిసి హనీమూన్ వెళ్ళాడంట. సర్దార్ బిగ్గరగా నవ్వాడు. కళ్ళు పోయిన వాడికి హనీమూనా? సరే, మన పని మరీ సులువవుతుంది. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో కనుక్కోండి అంటూ ఆ మీటింగ్ ముగిసినట్టు కుర్చీలో నుంచి లేచాడు. గెస్ట్ హౌస్లో నుంచి కేక వినపడగానే మహర్షి రాతి చెప్టాయి మీద నుంచి లేచి జువ్వలా పరిగెత్తాడు. చలమయ్య అతన్ని అనుసరించాడు. తలుపులు లోపల గడియ వేసే ఉన్నాయి. దబదబా వాటిని మహర్షి గెస్ట్ హౌస్లో నుంచి కేక వినపడగానే మహర్షి రాతి చెప్టాయి మీద నుంచి లేచి జువ్వలా పరిగెత్తాడు. చలమయ్య అతన్ని అనుసరించాడు. తలుపులు లోపల గడియ వేసే ఉన్నాయి. దబదబా వాటిని నెట్టాడు మహర్షి. 2 నిమిషాల తర్వాత గాని అవి తెరుచుకోలేదు. సిరిచందన నైటీలో ఉంది. మనిషి వణికిపోతూ ఉంది. బెడ్రూమ్ వైపు చూపిస్తూ పాము అంది. ఆమెని పక్కకి తోసి మహర్షి లోపలికి పరిగెత్తాడు. బయటికి రావడం కోసం రవితేజ తొడుముకుంటూ తలుపు వరకు వచ్చాడు. అతడి చేతులు పట్టుకుని బయటికి లాగాడు మహర్షి. సిరిచందన భర్త దగ్గరికి వచ్చి అతనికి ఏ ప్రమాదము జరగలేదని నిర్ణయించుకోవడం కోసం అన్నట్టుగా ఒళ్ళంతా తడిమి చూసింది. ఈ లోపులో మహర్షి బెడ్రూంలోకి అడుగు పెట్టబోయాడు. మహి, జాగ్రత్త, లోపల పాము ఉంది అంది చందన. వాళ్ళు కాలేజీలో చదువుకునే రోజుల్లో పూర్తి పేర్లతో పిలుచుకోవడం ఎప్పుడూ అలవాటు లేదు. మహర్షిని అందరూ మహి అనేవారు. ఆ క్షణం అతడు పనిచేసేవాడని ఆమె మర్చిపోయింది. మహర్షి జాగ్రత్తగా గదిలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు. ఎక్కడ పాము జాడ కనబడలేదు. బాత్రూమ్ తలుపు వేసింది. అతడు గదంతా పరిశీలిస్తూ మోకాళ్ళ మీద వంగి కిందకి చూశాడు. మంచం కింద కనబడింది. అయితే అది పాము కాదు. ఎప్పుడో కిటికీకి కట్టిన పాత కట్టెన్ తాలూకు తాడు ముక్క. క్రితం రోజు వర్షానికి తడిసి చీకిపోయింది. గాలికి అది ఊడి ఆమె మీద పడి ఉంటుంది. ఒక్కసారిగా ఒంటికి తడి తగలడంతో ఆమె దాన్ని వదిలించి పాము అని భ్రమపడి ఉంటుంది. మహర్షి దాన్ని బయటికి తీసుకుని వచ్చి హాల్లో పెట్టాడు. హాల్లో సిరిచందన ఇంకా భయపడుతూనే నించుని ఉంది. మహర్షి నవ్వుతూ, ఇది ఈ తాడు చూసి మీరు పామనుకొని భయపడి ఉంటారు అంటూ తననుకున్నది చెప్పాడు. రవితేజ బిగ్గరగా నవ్వాడు. సిరిచందనకి కూడా విషయం అర్థమైంది. కానీ భయం పూర్తిగా పోలేదు. తన చర్యకి తనే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. రవితేజ మహర్షితో, నువ్వు ఈ హాల్లోనే పడుకో అంటూ తను కూడా లోపలికి వెళ్ళాడు. మహర్షి చలమయ్యతో కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళి పక్క బట్టలు తీసుకుని గెస్ట్ హౌస్ వైపు రాసాగాడు. ఈ లోపల బెడ్రూమ్లో రవితేజ సిరిచందని ఆట పట్టించసాగాడు. ఐపీఎస్ ఆఫీసర్ని ఐడెంటిటీ కార్డు చూపించమని దబాయించడం కాదు, తాడు ముక్కో పామో తెలుసుకోకుండా హడావిడి చేసి అక్షరాల ఆడదానివనిపించుకున్నావంటూ ఆట పట్టిస్తూనే ఉన్నాడు. సిరిచందన చిరుకోపంతో, సర్లేండి, చీకట్లో మీ మీదేమైనా హఠాత్తుగా పడితే అప్పుడు తెలుస్తుంది అంది. చీకట్లో ఏమిటి? నాకు పగలైనా రాత్రైనా చీకటేగా అన్నాడు రవితేజ. ఆమె మొహంలో నవ్వు మాయమైంది. మీరు మాటిమాటికి ఇలా ఆ విషయం గుర్తు చేస్తే నాకు బాధగా ఉంటుంది అంది. ఐఎమ్ సారీ. ఆమె టాపిక్ చేంజ్ చేస్తూ, నేను స్నానం చేసి వస్తాను అంది. ఇంత అర్ధరాత్రి స్నానమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, లేకపోతే భయంతో నిద్ర పట్టదు అంటూ టవల్ తీసుకొని బాత్రూంకి వెళ్ళింది. రవితేజ బెడ్రూమ్ తలుపు గడియ వేశాడు. ఈలోపు మహర్షి తన పక్క బట్టలు తీసుకొని గెస్ట్ హౌస్లోకి ప్రవేశించాడు. బాత్రూంలో స్టాండ్ మీద టవల్ వేసి సిరిచందన మళ్ళీ బయటకి వచ్చింది. గెస్ట్ హౌస్ మెయిన్ తలుపు వేసి తిరిగి బెడ్రూమ్లోకి వెళ్ళింది. గెస్ట్ హౌస్లో ఉన్నది తామిద్దరే అన్న ఉద్దేశంతో ఆమె బెడ్రూమ్ తలుపు వెయ్యలేదు. స్నానం అయిపోయిందా అని అడిగాడు రవితేజ. లేదు, వెళ్తున్నాను అంటూ ఆమె బాత్రూంలోకి ప్రవేశించబోయింది. నాదో చిన్న రిక్వెస్ట్ తీరుస్తావా? ఏమిటి? స్నానం చేసి నైటీ వేసుకోకుండా అలాగే వచ్చేయ్. సిరిచందన మొహం ఎర్రబడింది. ఛీ అంది సిగ్గుతో. ఏం, మనమిద్దరం భార్యాభర్తలమేగా. అదిగాక ఒకవేళ వెంటిలేటర్లోంచి వెలుతురు పడుతున్నా కూడా నేను నిన్ను ఎలాగూ చూడలేను. సిరిచందన మొహంలో బాధ తొంగి చూసింది. అదిగో
మీరు మాటి మాటికే అలా అనొద్దని నేను కోరుకున్నది అంది. మరి నేనలా అనకుండా ఉండాలంటే నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలి. ఆమె నిశ్శబ్దంగా బాత్రూంలోకి ప్రవేశించింది. లోపల షవర్ నుండి పడుతున్న నీళ్ల శబ్దం వింటూ రవితేజ అలాగే కూర్చుండిపోయాడు. 2 నిమిషాల తర్వాత బాత్రూం తలుపు తెరుచుకుంది. ఆమె టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది. ఆమె తెల్లటి శరీరం మీద బిందువులు అందంగా మెరుస్తున్నాయి. ఆమె దగ్గరగా వచ్చి పక్క మీద కూర్చోబోతూ ఉండగా అతడు ఆమె మెడ మీద చేయి వేసి చేతిని కిందకి జరుపుతూ టవాల్ ఉంచుకున్నావు కదూ అన్నాడు. నును సిగ్గుతో ఊ అంది. ఆమె శరీరపు నగ్నత్వం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అతడు ఆమెని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. పూర్తిగా తీసి ఉన్న బెడ్రూమ్ తలుపుకి అవతలి వైపు హాల్కి అటు చివర మహర్షి పడుకుని ఉన్నాడని ఆమెకి తెలియదు. తను వేసిన బెడ్రూమ్ తలుపు తీసి బయటకొచ్చి మళ్ళీ వేయలేదన్న విషయం అంధుడైన రవితేజకి తెలీదు. మహర్షి మాత్రం కళ్ళు గట్టిగా మూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తను ఏమాత్రం కదిలినా ఇప్పటి వరకు తాను అక్కడే ఉన్నాడన్న విషయం ఆ దంపతులకి తెలుస్తుందని అతడికి తెలుసు. అందుకనే రాయిలాగా బిగుసుకుపోయి అలాగే ఉండిపోయాడు. అతడికి ప్రతి రాత్రి ఒక నిద్ర పట్టని రాత్రిలాగానే ఉండాలని నుదుట వ్రాసిపెట్టి ఉన్నది కాబోలు. జైల్లో ఉండగా సిరిచందన గురించిన ఆలోచనలతో, సిరిని చూశాక ఆమె భర్త అంధుడవడానికి తానే కారణమన్న వ్యధతో. ఇప్పుడు గత రాత్రి ఎవరి జీవితంలోనైనా అలాంటి సంఘటన జరుగుతుందా? ప్రియురాల్ని నగ్నంగా చూడడం భర్త చేతుల్లో. చుట్టూ ఎవరూ లేరన్న అభిప్రాయంతో ఆమె ఒంటరిగా ఉన్నట్లే ప్రవర్తించింది. ఆమె శరీరం మీద నీటి ముత్యాల్లా మెరిసే నీటి బిందువులు ఇంకా అతడి కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మినుగురు పురుగుర్లా మనసులో తిరుగుతున్నాయి. అతడు తనని తాను సమీక్షించుకోవడం కోసం ప్రారంభించాడు. బయటికొచ్చి రాతి చెప్ట మీద కూర్చున్నాడు. అక్కడ వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది. మహర్షి మనసులో ఆలోచనలు తుఫాను సమయంలో సముద్రపు అలల్లాగా కొట్టుకుంటున్నాయి. జైల్లో ఉండగా అక్కడ చదివిన వివేకానందుడి సూక్తులు గుర్తొచ్చాయి. మానవులంతా అజ్ఞానంతో సుఖమే పరమావధి అనుకోవడం వల్ల లోకంలో వారు అనుభవించే దుఃఖాలన్నింటికీ అది మూలమవుతుంది. మనుషుల్లోని కామక్రోధిని మనోభావాన్ని వారి మనసు నుండే వెలువడుతుంటాయి. ఎవరైతే పరిస్థితుల్లోనైనా ఒకే విధంగా ఉండగలడో అతడే గొప్పవాడు అని వివేకానందుడు చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్న ఆ రాత్రి హోటల్పై అంతస్తు మీద రవిని చూసిన క్షణికోద్రేకంలో హత్య చేయబోయాడు. మళ్ళీ ఈరోజు సిరిచందనని చూశాక ఆ పుస్తకంలో వాక్యాలు ఏది స్వార్థపరమో అధర్మం అవినీతి, స్వార్థరహితమైనదేదో అదే ధర్మము, నీతి అని పదే పదే అనుకోసాగాడు. అతడికి భర్తృహరి కూడా గుర్తొచ్చాడు. స్త్రీని ప్రశంసిస్తూ శృంగార శతకం వ్రాసిన భర్తృహరి తర్వాత విషయ పరిత్యాగ విడంబనంలో వైరాగ్య శతకం వ్రాసాడు. అతడి మనసు ఇప్పుడొక అద్దంలా సత్యాల మధ్య రేఖని సరిగ్గా విడదీసినట్టు కనిపిస్తోంది. గాజుల యొక్క వడ్డానం యొక్క కాళ్ళ అందల యొక్క శబ్దాల చేత మనసుని డోలలూగించగలిగిన స్త్రీ చూపులకి ఏ మగవాడు ప్రేమలో పడకుండా ఉండగలడు అని ప్రశంసించాడు భర్తృహరి. విల్లుని అటు ఇటు తిప్పుతూ బాణముల పరంపరంగా వేసి రాక్షసుల్ని సంహరించగల ఇంద్రుడు కూడా తమ కనుపాపల్ని ఇటు అటు తిప్పే స్త్రీల యొక్క చూపులకు దాసోహమనటమే మోహం. అటువంటి మోహం నుంచి బయటపడినవాడు వేదాంతి అవుతాడు. ఇప్పుడు అతనికి అనుభవించాలని కోరిక అడుగంటింది. కోరిక అనే సరస్సులో అభిలాష్ అనేది కెరటం, అనురాగం అనేది మొసలి, సందేహం అనేది చేప, అజ్ఞానం అనేది సుడి. మనుషులు అవమానాల్ని, భయాల్ని, ఆప్యాయాల్ని ఓదార్చుకుంటారు. కానీ అది నిస్సహాయత వల్లే తప్ప మనుషుల వల్లే మనసుని జయించడం చేత కాదు. ఎదుర్కొనే శక్తి లేక, మరొక గతి లేక ఓర్చుకున్నట్లు కనబడతారు తప్ప నిరంతరం బాధపడుతూనే ఉంటారు. సుఖాలని వదులుకుంటారు కానీ అది ఋషుల వల్ల వేదాంతం చేత కాదు. సర్వసంగ పరిత్యాగి అయిన వేదాంతి ఈ విధంగా అనుకుంటాడు. అడవులలో, కొండలలో, నదులలో తిరగరాని ప్రదేశాలన్నీ తిరిగి విసిగాడు. ఏమాత్రం లాభం కలగలేదు. నిష్ఫలమైన జీవితాన్ని గడిపాడు. కాకి వలె ప్రపంచమంతా తిరిగాను. ఇలా తిరుగుతున్న కొద్దీ నా పాపము వ్యధ ఎక్కువవుతున్నదే తప్ప తగ్గడం లేదు కదా. భోగభాగ్యాలన్నీ అనుభవించి ఒకే స్థాయి చేరుకొని జీవిత కర్మల పట్ల ఏగివింపు ఏర్పరచుకొని చాలామంది వేదాంతులయ్యారు. కానీ ఇప్పుడు మహర్షి అవేమీ అనుభవించకుండానే తనని తాను తర్కించుకొని ఆత్మవిమర్శ చేసుకుని నిజంగా మహర్షి అయ్యాడు. తను చేసిన తప్పుని సర్దిద్దుకోవడం కోసం అతడు మనసులోనే శపథం చేసుకున్నాడు.
ఇప్పుడు అతనికి ఉరికంబం వెంటనే వెళ్ళి ఎక్కాలన్న కోరిక లేదు. తన కళ్ళ ముందు తాను చేసిన పాపఫలం తిరిగి మామూలు మనిషై తను ప్రేమించిన స్త్రీ సుఖంగా ఉన్నట్లు కనబడితే తప్ప ఈ అశాంతి పోయేటట్టు లేదు. ఆమె భర్త నీచుడు అయ్యుండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నీచులు కాని వారెవరు? అవసరంతో అవకాశం వచ్చినప్పుడు ప్రతి మనిషి తన లోపల నుంచి మరొక మనిషిని బయటకు తీస్తాడు. తన ప్రియురాలి భర్త కూడా దానికి అతీతుడేమీ కాదు. అతడు మోసం చేసిన మాట నిజమే. మోసపోయింది తన భార్య అన్న మాట కూడా యథార్థమే. కానీ ఈ విషయాలన్నీ తాను బయటి ప్రపంచానికి చెప్పకపోతే జరిగే నష్టమేమీ లేదు. సిరిచందనకి భవిష్యత్తులో ఇవేమీ తెలిసే అవకాశం కూడా లేదు. ఏమో, ఇప్పుడు రవితేజ పూర్తిగా మారిపోయాడేమో. సిరిచందన లాంటి భార్య దొరికిన తర్వాత ఏ పురుషుడైనా మారక తప్పదు. అటువంటప్పుడు తను ఈ విషయాలన్నీ తవ్వి తీసి చెప్పి ఆమె మనసు పాడు చేయడం దేనికి? భార్యగా భవిష్యత్తులో ఆమె ఆనందించబోయే సుఖ సంతోషాలన్నీ కాలరాసే హక్కు తనకేముంది? తను ఉరికంబం ఎక్కడానికే అతని కారణమై ఉండొచ్చు, కానీ తనకి అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడమే మానవ ధర్మం. మహర్షి వేదాంతం చదువుకోలేదు, వేదాలు ఉపనిషత్తులు చదువుకోలేదు. మహా అయితే చదివితే వేమన శతకాలు, భర్తృహరి సుభాషితాలు చదివి ఉంటాడు. కానీ తనని తాను ప్రక్షాళించుకోవడానికి, తనలోంచి తను బయటపడి ఆత్మవిమర్శ చేసుకొని పునీతుడవడానికి వేదాలు ఉపనిషత్తులే చదవనవసరం లేదు. జ్ఞానానికి మొదటి మెట్టైన సుభాషితాలు శతకాలు చాలు. ఆ విధంగా ఆలోచించిన మహర్షి ఇప్పుడు వేదన నుంచి బయటపడ్డాడు. భయం కూడా అతని మనసులో నుంచి తొలగిపోయింది. ఇప్పుడు అతని మనసులో నిలిచి ఉన్నది కర్తవ్యం మాత్రమే. తన చేతులతో అంధుడైన రవితేజని తిరిగి మామూలు వ్యక్తిని చేసి సిరిచందనికి అప్పగించి ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణం సాగిస్తే సరిపోతుందన్న భావం ఒకటే ఇప్పుడు అతనిలో బలంగా మిగిలిపోయింది. నిజమా? అంది సిరిచందన అతడి వైపు సంభ్రమంగా చూస్తూ. అవును, చలమయ్య చెప్పాడు. అంతలోనే ఆమె మొహంలో నిస్పృహ కనబడింది. నేను నమ్మను, నమ్మలేను. పెద్ద పెద్ద డాక్టర్లు చెయ్యలేనిది ఈ కోయవాళ్ళు మంత్రగాళ్ళు ఏం చేయగలరు? అంది తల విదిలిస్తూ. ప్రయత్నించడంలో తప్పు లేదుగా. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మందులతో నయం కాని రోగాన్ని కూడా మూలికల వైద్యంతో నయం చేసిన ఉదాహరణలున్నాయి. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, ప్రయత్నిద్దాం అంది సిరిచందన. ఈ విషయం తెలిసి అందరికన్నా ఎక్కువ సంతోషించింది రవితేజ. అతడు చాలా ఎగ్జైటింగ్గా రేపే వెళ్దాం అన్నాడు. సిరిచందనకి అతడి ఉత్సాహం అర్థమైంది. మామూలు పరిస్థితిలో కన్నా ఆ దురదృష్టకరమైన స్థితిలో ఉన్న వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది. ఏ చిన్ని ఆసర దొరికినా దాన్ని పట్టుకోవాలని చూస్తుంటారు. ఏ పుట్టలో ఏ పాముందో అని కనిపించిన దేవుళ్ళకి బాబాలకి మొక్కుతూ ఉంటారు. రవితేజ ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా ఇటువంటి మానసిక స్థితికి అతీతుడేమీ కాదు. అందుకే ఆ కోయదొర దగ్గరికి మరుసటి రోజే వెళ్దామని తొందర పెట్టాడు.